సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రజాకార్ మూవీ రివ్యూ. రజాకార్ ది సైలెంట్ జీనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. ఈ సినిమా చాలా టఫ్ కండిషన్స్ ని దాటుకుని రిలీజ్ కి వచ్చింది. ఎందుకంటే చరిత్ర ఆధారంగా, వాస్తవం ఆధారంగా రూపొందిన సినిమా కాబట్టి ఈ సినిమాలో ఉన్న కంటెంట్ కు సంబంధించి కొంతమందికి అనుమానాలు ఉంటాయి. అనుమానాలు తొలగించుకోవడం కాదులే గాని అనుకూలమైన పవర్ సినిమా రిలీజ్ కి హెల్ప్ అయిందని చెప్పొచ్చు. అదే అనుకూలంగా లేని పవర్ రూలింగ్ లో ఉంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అవడం కష్టమే. కొంత పొలిటికల్ అవసరం ఉన్నా ఈ సినిమాతో తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి. ఏంటవి? వాటి గురించి మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే 1947 ఆగస్టు 15న ఇండియా మొత్తానికి స్వతంత్రం వచ్చింది. కానీ హైదరాబాద్ సంస్థానానికి కాదు. ఆ సంస్థానాన్ని నిజాం ప్రభువు అజాం జాహీ 7వ తరం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నాడు. అతను అఖండ భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పుకోలేదు. హైదరాబాద్ ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. కానీ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న మెజారిటీ పీపుల్ హిందువులు. వాళ్ళని భారతదేశానికి దూరం చేయటం అనేది అన్యాయం. ఎవరు అన్యాయం అయిపోతే ఆయనకేమిటి? ఆయన బాధ వేరే ఉంది. పవర్ పోతుంది, చేతుల్లో నుంచి రాజ్యం చేజారిపోతుంది. ఎవరికంటే వాళ్ళకి కావాలనుకుంటే వస్తుందా? పరిపాలించే హక్కు 200 సంవత్సరాలకు పైన సుఖభోగాలు అనుభవించిన వంశం, అధికార హోదాని వెలగబెట్టిన వంశం చూస్తూ పరిపాలించే హక్కుని ఎలా వదులుకుంటారు ఎవరైనా? అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో అమాయక ప్రజల మీద దారుణాలు చేయడానికి అవకాశం ఇచ్చాడు నిజాం ప్రభువు. ఆయన అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని దారుణాలు ఘోరాలు చేసింది మాత్రం రజాకారులు. ఆ రజాకారులని లీడ్ చేసిన కాసిం రజ్వీ. ఇండియన్ గవర్నమెంట్ హైదరాబాద్ సంస్థానానికి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ తో 1 సంవత్సరం టైం ఇచ్చింది. మీరు స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకోవడానికి మీ అర్హతలు ఏంటో చూపించండి అని. అందుకు కొన్ని పరిస్థితులు అవసరమయ్యాయి. ఆ పరిస్థితులను ఏర్పాటు చేయడం కోసం తన దుర్మార్గ సేనతో తెలంగాణలో అరాచకం సృష్టించాడు కాసిం రజ్వీ. రజాకారులు చేసిన అరాచకాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఈ సినిమా చూపిస్తుంది. ఆ దారుణాల గురించి తెలుసుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ చలించిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని పోలీస్ యాక్షన్ తో భారతదేశంలో విలీనం చేశారు. ఇది ఈ సినిమాలో కథ. విశ్లేషణ విషయానికి వస్తే రజాకార్ యాక్చువల్ గా అదొక ఆర్మీ. కానీ రజాకార్ అనే మాటే మనకి నెగిటివ్ గా వినపడుతుంది. హిట్లర్ అనగానే, నాజీలు అనగానే ప్రపంచం మొత్తానికి నరమేధమే గుర్తొస్తుంది. మానవత్వం లేని మనుషులు, రాక్షసులే గుర్తుకొస్తారు. అదే మాదిరి తెలుగు వాళ్ళందరికీ కూడా రజాకార్ అనగానే అటువంటి ఫీలింగ్ ఉంటది. రజాకారులు సాగించిన మారణ హోమం, తెలంగాణ సాయుధ పోరాటం, స్వేచ్ఛ కోసం తెలంగాణ ప్రజలు సాగించిన ఉద్యమం, సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకోవడం కోసం పోలీస్ యాక్షన్ తీసుకోవటం, ఆపరేషన్ పోలో, ఈ విషయాలన్నిటి చుట్టూతా లెక్కలేనన్ని కథలున్నాయి. ఇవన్నీ కలిపి ఒకే కథ కాదు. నాకు తెలిసి ఈ విషయాలన్నిటిని ఒకే కథలో చెప్పటం అంటే పైన రీల్స్ చేసినట్టు, షార్ట్స్ చేసుకున్నట్టే ఉంటది. అంతేగాని డీటెయిల్డ్ గా ప్రాపర్ గా చెప్పినట్టయితే ఉండదు. ఆ విషయాలన్నిటి గురించి వివరంగా చెప్పాలి అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్ మాదిరి ఒక 5-6 సీజన్లు వెబ్ సిరీస్ తీయాలి. అంతుంది, అంతకంటే ఎక్కువ ఉంది. చాలా విలువైన చరిత్ర, తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం నిరంకుశ కోరల్లో నలిగిపోయిన తెలంగాణ జనజీవనం గురించి ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సింది ఎంతో కొంత ఎప్పటికీ మిగిలిపోయే ఉంటది. ఎన్నో ఘోరమైన అన్యాయమైన అరాచకాలని దాటుకుని 1948 సంవత్సరం సెప్టెంబర్ నెలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్న పోలీస్ యాక్షన్ తో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది తెలంగాణ. ఆ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరం తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికే ఉంటది. భావితరాలు ఆ చరిత్ర గురించి మాట్లాడుకుంటానే ఉండాలి. దాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది అమరవీరుల త్యాగ ఫలితమే, ప్రాణ త్యాగ ఫలితమే ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్న స్వేచ్ఛ. నా ఉద్దేశం ప్రకారం అయితే ఇప్పటికే తెలుగులో నిజాం నిరంకుశ పాలనలో నలిగిపోయిన జీవితాల గురించి, తెలంగాణ సాయుధ పోరాటం గురించి లెక్కలేనన్ని సినిమాలు వచ్చి ఉండాలి. కానీ ఎన్నొచ్చాయి? ఏవో చిన్న ప్రయత్నాలు తప్పించి గుర్తు పెట్టుకునే సినిమాలు, మెమరీగా దాచుకునే సినిమాలు ఎన్నొచ్చాయి. ఆ నేపథ్యం నుండి హిట్లర్ గురించి, అతను సాగించిన హోలోకాస్ట్ గురించి, నాజీలు సాగించిన అరాచకాల గురించి ఇప్పటికీ హాలీవుడ్ లో సినిమాలు తీస్తానే ఉన్నారు. జరిగిన చరిత్రని చెప్పుకుంటూ వెళ్తేనే 100 క్యారెక్టర్స్ ఉన్నాయి, 100 సంఘటనలు ఉన్నాయి, 1000 సినిమాలు తీసుండొచ్చు ఆ చరిత్రతో. ఇంకా కొన్ని పాయింట్స్ కి ఫిక్షన్ జోడించి తీసుకుంటా వెళ్తే అబ్బో ఆ లెక్క పట్టడం కష్టం. అన్ని ఎక్కువగా సినిమాలు తీయొచ్చు. ఎగ్జాంపుల్ రాజన్న మూవీ ఉంది, విజేంద్ర ప్రసాద్ గారు డైరెక్ట్ చేశారు, నాగార్జున హీరో. ఆ సినిమా మాదిరి ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి
చారిత్రాత్మక సంఘటనలతో సినిమాలు తీయాలి అనుకుంటే బోల్డంత కంటెంట్, ఎన్నో కొత్త తరహా సినిమాలు తెలుగులో వస్తాయి. కానీ టచ్ చేయరు. ఎందుకంటే ఆ నేపథ్యం అనగానే వణుకు, భయం. ఎంత పెద్ద కాకలు తీరిన డైరెక్టర్ కైనా సరే ఆ నేపథ్యాన్ని టచ్ చేయాలంటే చెప్పలేనంత భయం. ఎవరో ఆ ఎమోషన్ ని క్యాష్ చేసుకోవడం కోసం, లేదా దాని తాలూకు సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవడం కోసం ఫిలిం మేకింగ్ సరిగ్గా తెలియకపోయినా ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఫిలిం మేకింగ్ ప్రాపర్ గా తెలిసిన వాళ్ళు ఆ నేపథ్యాన్ని ఎంచుకోరు. అలా ఓ మంచి చరిత్రకి తెలుగు సినిమా న్యాయం చేయలేకపోతుంది. తెలంగాణ రుణాన్ని తెలుగు సినిమా తీర్చుకోలేకపోతుంది. సాయుధ పోరాటం అనే కాదు, తెలంగాణలో ఎంత గొప్ప సాహిత్యం ఉంది. వాటిని ఉపయోగించి బోల్డ్ అని సినిమాలు తీయొచ్చు. ఎంతో మంది కళాకారులు ఉన్నారు. వాళ్ళ జీవితాల గురించి కథలు తయారు చేసి తీసిన ఎంతో కంటెంట్, చెప్పలేనంత కంటెంట్. అలాంటి పరిస్థితుల్లో రజాకార్ అని పేరు పెట్టుకునే ఒక సినిమా వస్తుంది అంటే సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఎలా ధైర్యం చేశారు అని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. కాశ్మీర్ ఫైల్స్ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది కదా, ఆ ఇన్స్పిరేషన్ తోనే ఈ సినిమా వచ్చిందేమో అనిపించింది. ఈ సినిమాలో హీరో ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన రియల్ లైఫ్ లో కూడా రియల్ హీరో. ఎందుకంటే ఆయన ఉక్కు సంకల్పం మూలంగానే భారతదేశం ఇప్పుడు చీలికలు, పీలికలు, ముక్కలు, చెక్కలు అయిపోకుండా ఒకటిగా నిలబడింది, ఒకటిగా ఉంది. సో అలాంటి రియల్ హీరోని ఈ సినిమాలో హీరోగా చూపించడం తప్పు అయితే కాదు, కొంచెం ఇంప్రెసివ్ గానే ఉంటది. ఇక రజాకారుల విషయానికి వస్తే, రజాకారులు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు. వాటిల్లో ప్రధానమైన సంఘటనల్ని ఈ సినిమా ఎపిసోడ్ గా చూపించుకుంటా వస్తది. రజాకారులు ఒక్కో ఊళ్ళో ఒక్కో రకంగా దారుణాలు చేశారు. ఆ దారుణాల గురించి తెలుసుకుంటుంటే, వాటిని ప్రత్యక్షంగా చూస్తుంటే సినిమాలో రక్తం ఉడుకుద్ది. రజాకారులకు సంబంధించి హిస్టరీలో ఉన్న ప్రధానమైన సంఘటనలన్నింటినీ కూడా సినిమాటిక్ టచ్ ఇచ్చి కొంచెం హెవీ ఎమోషన్ తోనే ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్ ఏటా సత్యనారాయణ. రజాకారులు ప్రదర్శించిన క్రూరత్వాన్ని వీలైనంత వాస్తవికంగా చూపించే ప్రయత్నమే చేశారు డైరెక్టర్ ఏటా సత్యనారాయణ. ఆ మూమెంట్స్ ని చూస్తూ, కొన్ని మూమెంట్స్ ఉంటాయి, వాటిని చూస్తుంటే ఆవేశం ఖచ్చితంగా కట్టాలు తెంచుకుంటవే. అంటే అణచివేత, దౌర్జన్యం, ప్రతి మనిషిని ఎప్పుడు రెచ్చగొట్టే ఎమోషనే. లిమిట్ వరకు అణచివేతని ఎవరైనా తట్టుకుంటారు. లిమిట్ దాటిన తర్వాత ఎంత బలహీనుడైనా అణచివేతని తట్టుకోలేడు, తిరగబడతాడు. అలా తిరగబడిన వీరులు ఎంతో మంది ఉన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో. అలా తిరగబడే రోషాన్ని పెంచే మూమెంట్స్ ఈ సినిమాలో ప్రతి ఎపిసోడ్ లోనూ ఉంటాయి. అవి మంచి ఎమోషనల్ హై ఇస్తాయి. ఎపిసోడ్ గా మాత్రం ఈ సినిమా బాగుంటది. కానీ ఒక ఫ్లో లో కథగా చూసుకుంటే మాత్రం కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి. ఎక్కడికక్కడ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేప్పుడు పలానా సంవత్సరంలో పలానా చోట ఈ సంఘటన జరిగింది అని మొదలుపెట్టి ఎమోషనల్ హై ఇచ్చేస్తారు. అంటే సినిమా మొత్తం కూడా ఎమోషనల్ హై ఇవ్వటమే ఇంటెన్షన్ గా పెట్టుకున్నారు. అంతేగాని ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, ఇలాంటి డీటెయిల్స్ ఎక్కువ ఎవరో. సో ఒక ఫ్లో లో కథని చూసినట్టు ఉండదు. మొక్కలుగా కొన్ని ఎపిసోడ్స్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటది. పోతే ఆ ఎపిసోడ్స్ అన్నిటిని సర్దార్ వల్లభాయ్ పటేల్ క్యారెక్టర్ తో లింక్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఈ సినిమాని చూడటానికి అసలేమీ నాలెడ్జ్ తీసుకోకుండా బ్లాంక్ గా వెళ్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే అంత డీటెయిల్డ్ గా ఈ సినిమాలో వివరాలు ఉండవు. కొంత నాలెడ్జ్ తీసుకుని తెలంగాణ సాయుధ పోరాటం గురించి, తెలంగాణ ఇండియాలో ఇన్వాల్వ్ అవ్వకముందున్న పరిస్థితుల గురించి కొంచెం నాలెడ్జ్ తీసుకుని వెళ్తే కాస్త క్లియర్ గా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ని తీసుకునే అవకాశం ఉంటది. ఇక సినిమాలో పెర్ఫార్మెన్స్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయనే చెప్పాలి. చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం డైల్యూట్ అయింది, కానీ సినిమాలో ఎంటర్టైన్మెంట్, పెర్ఫార్మెన్స్ అన్ని మాత్రం చక్కగా ఉన్నాయి, ఎక్సలెంట్ గా ఉన్నాయి. పోచమ్మ పాత్రలో అనసూయ చాలా బాగా చేశారు. కాకలి ఐలమ్మ పాత్రలో ఇంద్రజ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి. అలాగే కాసిం రజ్వీ పాత్రలో రాజ్ అర్జున్ ఎక్సలెంట్ గా పెర్ఫార్మ్ చేశారు. అలాగే నిజాం ప్రభువుగా మకరంద్ పాండే సూపర్ గా చేశారు. పెర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్ గా ఉన్నాయి సినిమాలో. ఆ పైన భీమ్స్ సిసిరోలియో ఆయన అందించిన మ్యూజిక్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో భలే ఎమోషనల్ హై ఇచ్చింది. మొత్తంగా రజాకార్ ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, కొద్దిగా కమర్షియల్ డోస్ ఎక్కువైన హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిన సినిమా ఇది అని చెప్పొచ్చు. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కొంత హిస్టరీ గురించి నాలెడ్జ్ తీసుకుని ఈ సినిమాకి వెళ్తే బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటది. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.